ఆ హామీలు అమలైనాయా? అవుతున్నాయా? చేస్తామని చెప్తున్నారు. ఆరిట్లలో 13 ఉన్నాయి. 13లో ఎన్ని చేసిండ్రు? నేను చెప్పాలా మళ్ళీ మీకు తెలియదా? మీరు చూస్తున్నారు కదా. చూసేటోళ్ళు కూడా ప్రసారం చేయకపోతే మేమేం చేస్తాం మరి? ఇవి చేయలేదు. రైతు బంధు 7,700 కోట్లు వెంటనే ఇస్తామన్నారు. అప్పుడు ఇస్తామంటేనేమో నిలుపుదల చేసినారు. 7,700 కోట్లే ఇయ్యని వాళ్ళు ఇప్పటి వరకు కూడా అది ఇస్తారో లేదో కూడా తెలియదా? ఇంకా ఏదో అంటారు. అటువంటిది ఆగస్టు 15 కట 30-40 లక్షల కోట్ల రూపాయల 30-40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఒట్టు మీద ఒట్టేసుకుంటున్నారు. ఓహో, నేను ఇంతకుముందు ఇక్కడే చెప్పిన చాలాసార్లు చెప్పిన. అందుకోసం ఈ ఎన్నికల కోసం, ఓట్ల కోసం దగా లేకుంటే మభ్యపెట్టడం చేసే కార్యక్రమాలు ఏదైనా మీటింగ్లో, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్, ఏదైనా మీటింగ్లో మేము ఇది చేసినామని చెప్తున్నారా? చెప్పింది చేసినామని చెప్తున్నారా? రెఫరెండం అని చెప్పారు కదా, రెఫరెండం మాట్లాడుతున్నారా? అన్నీ ఏది ఆ భాష ఏంది, ఆ కథ ఏంది, అదేంది? ఇంకా మీది నుంచి కేసీఆర్ గారితో చర్చకు వస్తావా అంటాడు ఈ మహానుభావుడు. ఈయన అనుభవం ఎంత, ఈయన వయసు ఎంత, ఎన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నాడు, ఎన్ని మంత్రిత్వ శాఖలు చేసినాడు, ఒక ఉద్యమకారుడు, 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర, తర్వాత 10 సంవత్సరాల పరిపాలన. సరే, పరిపాలన మీద ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు, కానీ అంత చేసిన అనుభవం ఉన్నాయనకు నీకు తేడా ఉందా లేదా? నువ్వు బచ్చకనేవి కదా, అయినా మేము గౌరవిస్తున్నాం కదా. నీ మాటలేంది, నీ కథ ఏంది? లేదు, ఇప్పుడు ఎవరైనా ఎట్లనే ఉన్నోళ్ళు లీడర్లు సోనియా గాంధీతో మాట్లాడితే చర్చకు వస్తావా అంటే బాగుంటుందా? ఏమైనా అవగాహన ఉండి పరిపాలన చేస్తున్నాడా? ఏమైనా అనుభవం ఉండి చేస్తున్నాడా? ఊరికే వచ్చేసి 4 మాటలు మాట్లాడితే ఓ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అంతనేదో గొప్ప అనుకుంటే ఎట్లా? నీ కాన్స్టిట్యున్సీలో ఒక్క సీట్ రాలేదు కదా. నీ పార్లమెంట్ సెగ్మెంట్లోనే 2 సార్లు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఒక్కటి కూడా రాలేదు కదా. బై ఎలక్షన్లో అన్ని డిపాజిట్లే పోయినాయి కదా. మరి నువ్వు గొప్ప అనుకుంటే ఎట్లా? ప్రజలు ఇస్తారు. ఎంత తేడా ఉంటుంది? 1.8% తేడా ఉంది. అంత మాత్రం చేత అయిపోయినట్ట రాజకీయాల్లో వస్తుందా? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరెవరికి పోటీ ఉంటుంది? ఎవరెవరికి పోటీ మీరు చూస్తారు కదా. నాతో చెప్పించి మళ్ళీ కారడ్డమా? ఇవైతే చెప్పండి. ఆయన 7,700 ఇవ్వలేదు, 40,000 కోట్లు ఇట్లు ఇస్తాడు అన్నాడని చెప్పండి. అది మంచిది.